హలో గైస్, ఇది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ త్రిబుల్ ఈ స్టూడెంట్స్ వరకు సెమిస్టర్ రోడ్ మ్యాప్ అనమాట. ఈ సెమిస్టర్ రోడ్ మ్యాప్లోని మనం ఏవే సెమిస్టర్లో ఎలా ఏమేమి చదువుకోవాలి, ఏమేమి ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయనేది డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్. ఈ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి వచ్చేటప్పటికి focus on college academics as this first semester has scoring subjects. Try to maximize your marks. ఈ కాలేజ్ అకాడమిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అండ్ ఈ ఫస్ట్ సెమిస్టర్కి వచ్చేటప్పటికి మనకి చాలా స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట. లైక్ ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఈ సబ్జెక్ట్స్ అన్ని కూడా స్కోరింగ్ సబ్జెక్ట్స్ అనమాట. ఇక్కడ వచ్చి ఎస్జిపిఏ ఏదైతే ఉందో ఈ ఎస్జిపిఏ ఎక్కువ వస్తే నెక్స్ట్ టైం వచ్చే సిజిపిఏ వాటికి చాలా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ కానీ తక్కువ వచ్చినట్లయితే నెక్స్ట్ టైం మనం దాన్ని ఎంత ఇంప్రూవ్ చేసుకుందాం అనుకున్నా సరే చాలా కష్టం. సో ఇక్కడ మాత్రం ఈ స్కోరింగ్ సబ్జెక్ట్స్ కాబట్టి వీటి మీద కాన్సన్ట్రేషన్ చేసి స్కోరింగ్ అనేది ఎక్కువ తెచ్చుకోండి ఈ సెమిస్టర్లో. ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్. ఈ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్కి వచ్చేటప్పటికి ఫోకస్ ఆన్ యువర్ కాలేజ్ అకాడమిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. దాని తర్వాత ఈ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్కి వచ్చేటప్పుడు కొన్ని కాలేజీలో కోర్ సబ్జెక్ట్ ఇంక్లూడ్ చేస్తారు, కొన్ని కాలేజెస్లో కోర్ సబ్జెక్ట్ అనేది ఇంక్లూడ్ చేయరు. ఒకవేళ కోర్ సబ్జెక్ట్ ఇంక్లూడ్ చేస్తే కనుక మీకు మెయిన్గా వచ్చేది ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనాలిసిస్ 1. ఈ ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనాలిసిస్ 1 అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇదే సబ్జెక్ట్ మనకి 2-1లో కూడా రిపీట్ అవుతుంటుంది, దీనికి కంటిన్యూషన్ కూడా ఉంటుంది. సో ఇది ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనాలిసిస్ అనేది ఏదైతే ఉందో దీని మీద డిపెండ్ అయ్యి దీని కంటిన్యూషన్గా చాలా సబ్జెక్ట్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. సో ఈ ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనాలిసిస్ అనేది మీరు చాలా కాన్సన్ట్రేషన్ పెట్టి చదవాలి. సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి వచ్చేసరికి మనకి కోర్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లోకి వచ్చేటప్పుడు ఈసీఏ 1 అనేది ఉంటుంది. ఈ నెక్స్ట్ ఈ 2-1కి వచ్చేటప్పుడు ఈసీఏ 2 అనేది ఉంటుంది, విచ్ ఇస్ ద కంటిన్యూషన్ ఆఫ్ ఈసీఏ 1 అనమాట. నెక్స్ట్ ఇందులోనే కొత్తగా ఈఎం 1 అనేది యాడ్ అవుతుంది. నెక్స్ట్ సెమిస్టర్కి వచ్చేటప్పటికి ఈఎం 2 వస్తుంది. సో మనకి ఎలక్ట్రికల్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి కంటిన్యూషన్ ఉంటాయి అనమాట. ఆ తర్వాత కోర్ సబ్జెక్ట్కి వచ్చేసరికి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్, ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ సబ్జెక్టే. కానీ ఇది మెయిన్గా వచ్చేటప్పటికి డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఈసీ వాళ్ళకి ఎస్టీఎల్ఏ అని ఉంటుంది, స్విచ్చింగ్ థియరీ లాజిక్ డిజైన్ అని. అండ్ మన త్రిబుల్ వాళ్ళకి వచ్చేటప్పుడు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అని ఉంటుంది. కొంచెం ఈ సెమిస్టర్లో కొంచెం టఫ్ అయిన సబ్జెక్ట్ ఏదైతే ఉందంటే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ మాత్రమే. సో దీని మీద మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది చేయాలి. అండ్ సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్కి వచ్చేసరికి మీకు ఆల్రెడీ ముందు స్లైడ్లో చూపించాను, ఎలక్ట్రికల్ మెషిన్స్ 1 అనేది ఉంది. సో ఎలక్ట్రికల్ మెషిన్స్ 1కి కంటిన్యూషన్ అనమాట ఎలక్ట్రికల్ మెషిన్స్ 2 అనేది. అండ్ ఇందులోకి వచ్చినప్పుడు కంట్రోల్ సిస్టమ్స్ అనేది ఒకటి ఉంటుంది, ఈసీ వాళ్ళకి ఉంటుంది, మనకి మన త్రిబుల్ వాళ్ళకి కూడా ఉంటుంది. కాకపోతే ఈ కంట్రోల్ సిస్టమ్స్ అనేది మన త్రిబుల్ సబ్జెక్టే. ఈ కంట్రోల్ సిస్టమ్స్ మీద కూడా మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది చేయాలి. కొంచెం టఫ్గా ఉంటుంది కానీ పర్లేదు, చదవచ్చు. ఆ తర్వాత థర్డ్ సబ్జెక్ట్కి వచ్చినప్పటికి ఎలక్ట్రికల్ పవర్ జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఈ సబ్జెక్ట్ కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. ఈ నెక్స్ట్ ఫోర్త్ సబ్జెక్ట్కి వచ్చేటప్పటికి ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్. ఈ ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్కి వచ్చేసరికి ఇది చాలా సింపుల్ సబ్జెక్ట్ అనమాట, ఈజీగా మనం మార్క్స్ గెయిన్ చేసుకునే సబ్జెక్టు. అండ్ ఫిఫ్త్ దానికి వచ్చేటప్పుడు సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్. అండ్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అనేది ఈసీ వాళ్ళకి మెయిన్ సబ్జెక్ట్, కానీ మనకు కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఇది ఈ సెమిస్టర్కి వచ్చేటప్పటికి సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ మీద కూడా కొంచెం మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి వచ్చేటప్పటికి మనకి 5 సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. ఈ 5 సబ్జెక్ట్స్లో ఫస్ట్ సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ పవర్ ట్రాన్స్మిషన్ సిస్టమ్. ఇందులో వచ్చేటప్పటికి మనకి పవర్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది అనేది నేర్చుకుంటాము. నెక్స్ట్ సెకండ్ సబ్జెక్ట్కి వచ్చేటప్పటికి అడ్వాన్స్డ్ మైక్రో ప్రాసెసర్స్ అండ్ మైక్రో కంట్రోలర్స్. ఈ సబ్జెక్ట్లోని మైక్రో ప్రాసెసర్స్ అనేవి ఇంటెల్ ఆర్కిటెక్చర్స్, నెక్స్ట్ ఇప్పుడు మనం వాడుతున్న స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే కంప్యూటర్కి వచ్చేటప్పటికి ఇంటెల్ ఇలా ఇవి ఉన్నాయి కదా, వీటి ఆర్కిటెక్చర్స్ గురించి మనం నేర్చుకుంటాము. నెక్స్ట్ థర్డ్ సబ్జెక్ట్ వచ్చేటప్పటికి పవర్ ఎలక్ట్రానిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మన ఎలక్ట్రికల్లోని. సో దాని మీద మాత్రం కాన్సన్ట్రేషన్ కొంచెం ఎక్కువ చేయండి. అండ్ ఫోర్త్ వచ్చేటప్పటికి లీనియర్ డిజిటల్ ఐసి అప్లికేషన్స్. ఇందులోని ఇంటిగ్రేటెడ్ చిప్స్, ఆర్డినో ఇవన్నీ ఉంటాయి కదా, వీటి మీద నేర్చుకుంటాము ఈ లీనియర్ అండ్ డిజిటల్ ఐసి అప్లికేషన్ సబ్జెక్ట్లో. అండ్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్. ఈ సిగ్నల్ ప్రాసెసింగ్స్ అనేవి ఎలాగా అవుతుంటాయి అనేది మనం ఈ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ సబ్జెక్ట్లో నేర్చుకుంటాము.
3 సెమిస్టర్కి వచ్చేసరికి మనకి ఈ 3 సెమిస్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ సెమిస్టర్ అనమాట. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేటప్పుడు మనం ఫైనల్ ఇయర్కి వెళ్ళిపోతాం కాబట్టి. ఇందులోకి వచ్చేటప్పటికి మనకి ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఏమైతే ఉన్నాయంటే అవి డీసీ అండ్ ఏసీ మైక్రో డ్రైవ్స్, దాని తర్వాత పవర్ సిస్టమ్ అనాలిసిస్, దాని తర్వాత ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అండ్ డిజిటల్ కంట్రోల్ సిస్టమ్స్. ఈ డిజిటల్ కంట్రోల్ సిస్టమ్స్ ఏదైతే ఉందో అది 2-1లో మనం చదువుకున్న కంట్రోల్ సిస్టమ్స్ దానికి కొంచెం కంటిన్యూషన్ ఉంటుంది. అండ్ ఇంటూ 3-2కి వచ్చినప్పటికి మెయిన్ పాయింట్స్ ఏంటంటే మీ CGP అనేది 7.0 కన్నా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ స్టార్ట్ అవుతుంటాయి. సో 7 కన్నా ఎక్కువ CGP అనేది మెయింటైన్ చేసుకుంటున్నాడు. ఆ తర్వాత వీలైతే 3-2లో ఏదైనా బయటకు వెళ్ళి ఒక ఇంటర్న్షిప్ అనేది చేయండి, లేకపోతే మీ కాలేజ్లో మినీ ప్రాజెక్ట్ అనేది ఏవైనా ఇంక్లూడ్ చేస్తే ఆ మినీ ప్రాజెక్ట్ అనేది చేయండి. ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది. 4th ఇయర్లో మన ప్లేస్మెంట్ వచ్చేటప్పటికి ఈ 2 పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్. ఈ 4th ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి వచ్చేటప్పుడు మనకి 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేటప్పటికి యూటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఈ సబ్జెక్ట్లో మనం ఎలక్ట్రికల్ ఎనర్జీని ఎలా యూటిలైజ్ చేసుకుంటామని నేర్చుకుంటాము. సెకండ్ వచ్చేటప్పటికి రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. ఈ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్లోని మనకి ఉన్న టైడల్ పవర్ ప్లాంట్, విండ్ పవర్ ప్లాంట్స్ ఏవైతే బయట పవర్ ప్లాంట్స్ ఉన్నాయో వాటిని మనం ఎనర్జీ సోర్సెస్ కింద ఎలా యూజ్ చేసుకుంటున్నామని నేర్చుకుంటాము. పవర్ సిస్టమ్ ప్రొటెక్షన్. ఇందులోని పవర్ సిస్టమ్స్ మనం ఏవే డివైజెస్ యూజ్ చేసి ప్రొడక్ట్ చేస్తాం అనేది ఈ సబ్జెక్ట్లో నేర్చుకుంటాము. ఇంకా 4th సబ్జెక్ట్కి వచ్చేసరికి హై వోల్టేజ్ ఇంజనీరింగ్. ఇందులోని హై వోల్టేజ్లో మనకి కరెంట్స్ అనేది ఎలా పాస్ అవుతున్నాయి అని ఈ సబ్జెక్ట్లో నేర్చుకుంటాం. ఈ 4th ఇయర్ సెకండ్ సెమిస్టర్కి వచ్చినప్పటికి మన 3 సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. ఒకటి పవర్ సిస్టమ్ ఆపరేషన్ అండ్ కంట్రోల్. ఇందులో వచ్చినప్పటికి పవర్ సిస్టమ్ ఎలా ఆపరేట్ చేస్తాం, ఎలా కంట్రోల్ చేస్తామని నేర్చుకుంటాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎలక్ట్రికల్ పవర్ క్వాలిటీ. ఈ ఎలక్ట్రికల్ పవర్ క్వాలిటీలోని మనం ఎలక్ట్రికల్ పవర్ని క్వాలిటీగా ఎలా యూజ్ చేస్తామని నేర్చుకుంటాం. దాని తర్వాత ఫ్లెక్సిబుల్ ఏసీ ట్రాన్స్మిషన్ సిస్టమ్. ఈ ఫ్లెక్సిబుల్ ఏసీ ట్రాన్స్మిషన్ సిస్టంలోకి వచ్చినట్లయితే ఇందులోని మనకి ఏసీ కరెంట్స్ అనేవి ఎలాగ ట్రాన్స్మిషన్ అవుతాయి, ఆల్టర్నేటింగ్ కరెంట్స్ అనేవి ఎలా ట్రాన్స్మిషన్ అవుతాయి అని నేర్చుకుంటాం. నెక్స్ట్ మెయిన్ పాయింట్స్ వచ్చేటప్పటికి ఫోకస్ అండ్ మెజర్ ప్రాజెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. గ్యాదర్ మెటీరియల్స్ రిలేటెడ్ టు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్. గేట్కి అలాగే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ కూడా ఈ మెటీరియల్స్ అనేవి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ రీజనింగ్ అనేది చాలా యూజ్ అవుతాయి. సో వాటి మీద కూడా ఎక్కువ ప్రాక్టీస్ చేయడం కూడా మంచిది ఈ సెమిస్టర్లో.